ఓకేనప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ప్రస్తుతం మనం వడిపల్లి మండలం బుడమర్స్ శివార్లో ఉన్నాం. ఇప్పుడు రైతు యొక్క మాటలు తెలుసుకుందాం. ఆయన యొక్క మెయింటెనెన్స్ కానీ పొలం చూస్తే ఇప్పుడు దాదాపు ఒక 10 రకాల విత్తనాలు వేస్తే కూడా ఈ గాయత్రి అనే గోల్డ్ రకం ఇంకెప్పుడు చూడలేదు రైతు అని చెప్తున్నాడు. ఆయన మాటలతో తెలుసుకుందాము ఏ విధంగా ఉంది, ఆయనకు నచ్చిందా లేదా వెరైటీ. అంటే ఇంత హెవీ రైన్స్ ఉండడం వల్ల కూడా క్రాప్ డ్యామేజ్ కాకుండా నచ్చిందా లేదా అనేది ఆయన మాటలో తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు మేకల శ్రీనివాసులు, గ్రామం బుడమర్సు, వడ్డేపల్లి మండలము, జోగులాంబ గద్వాల్ జిల్లా, లంబూర్ తాలూకా. ఇప్పుడు నేను పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం పత్తి వేస్తున్నాను ఈ పొలాన్ని. నేను 333 వేసాను, ప్రస్తుతానికి యూఎస్ వేసాను, అన్ని రకాలు వేసాను. కానీ ఈ సంవత్సరంలో ఈ ఇత్తనము నిరుడు సుంకేసులో వేసింటే దానికి పోయినాను. ఆడ చూసి వచ్చిన తర్వాత రైతు మాటలు విని రైతు చేను విని కూడా నేను వేయాలనిపించిన తర్వాత దీన్ని వేసిన తర్వాత పంటనేమో బాగానే వచ్చింది. ఇప్పుడు నేను 5 సార్లు మందు కొట్టాను. 5 సార్లు మందు కొట్టిన తర్వాత ఇంకో రౌండ్ కొడదామనే ముందర 15 రోజులు వర్షం పడి కొట్టనీకే వీలు కాకుండా చాలా ఇబ్బంది పెట్టి వర్షం అందరు రైతులకల్లా వర్షం పడింది. అది నాకు ఒక్కరికి కాదు. కాబట్టి ఇప్పుడు 15 రోజులు 20 రోజుల వరకు నేను మందు మళ్ళీ కొట్టలేదు. ఇంకా అదే కాయలుతున్నా. ఇప్పుడు ఏమైందంటే వదిలే మనకి మళ్ళీ ఈ వర్షం ఎక్కువైపోతుంది కదా ఎందుకు అని చెప్పి కొట్టకుండా వదిలిపెట్టినాము. 5 సార్లు మందు కొట్టిన తర్వాత ఇప్పుడు కాయలు చూస్తేనేమో బాగానే ఉన్నాయి, పలానికి మోపైనాయి. చెట్టుకి దాదాపు నుంచి 50 నుంచి మనకి 60 మధ్యలో ఉన్నాయి, మధ్య లోపల సార్లు ఎంచితే కూడా. ఈ లెక్కబడి చూస్తే మనకి రైతుకైతే ఈ ఇత్తనము బాగా వేయాలనిపిస్తుంది. ఎందుకంటే నిరుడు అయినా మంచి పండింది అనుకుంటే వాతావరణం అన్నారు నిరుడు. ఈ సంవత్సరము పక్కల చేలు కూడా వేశారు. దీని పక్కల చైతన్య గోల్డ్ వేశారు. పక్కన మా బంధువులకు ఇప్పించాను, ఇది ఇప్పించాను, అది ఇప్పించాను. ఫోన్ చేసి అడిగితే కూడా చూసొస్తే కూడా చేయను మనది గాయత్రి గోల్డే బాగుంది అన్నమాట అంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా 2 రకాలు వేసే కాడ కూడా ఇదే బాగుంది, గాయత్రి గోల్డే బాగుంది మనకి, అది కొంచెం లావు కాయలు ఉన్న సల్పాన్ పట్టిన కాయలు అనము అంటున్నారు. ఇప్పుడు ఈ వర్షానికి కూడా మన చేను కలర్ కానీ పూతలు కానీ మొగ్గలు ఇంకా కూడా వస్తుంది. కానీ ఇంకా వర్షాలు ఎక్కడం వల్ల ఉన్న కాయలు కూడా మురిగిపోతాయేమో అన్న ఇబ్బందితో మేము మందు కొట్టకుండా ఆపేసినాము. ఇప్పటికైతే చెట్టుకి 50-60 కాయలుగా ఉన్నాయి. తెగులు కూడా తట్టుకోగలుగుతుంది రకం ఇది. ఆ చెట్టు ఇప్పుడు ఇంకోటి ఇది డ్రాప్ అయిన తర్వాత మొగ్గలు మళ్ళీ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. దీనికి ఎంపటిన చేను కూడా లేతగా మంచిగా ఆకులు కూడా పలసానగా వచ్చి మంచి రెమ్మలు వచ్చి బాగా పూత మొగ్గలు బాగా తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కొన్ని రకాలు మందులు కొట్టారు కదా, రకాల మందులు కొడుతున్నారు, అయిపోయినాయి. ఈ రకం పోలే, కారణం ఏంటంటారు? అది కారణం ఏమనేది ఏమో ఇత్తనము మనము ఇది తొందరగా లాక వచ్చినట్టు వచ్చి మొగ్గలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చి ఇట్లా మనకి ఒక్కొక్క కొమ్మకి పూతలు మొగ్గలు పింజలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది దీనికి. అవి వచ్చిన తర్వాత ఒకటేసారి వస్తున్నాయి కానీ డ్రాప్ అయ్యి మళ్ళీ వచ్చి టైం తీసుకుంటుంది. అది మనకి తొందరగా వచ్చి కొంచెం మొగ్గలు బాగున్నాయి, బాగా చేను కూడా నీట్ గా అన్ని రకాల బాగుంది. ఇది మీకు నచ్చింది అంటారు? మొత్తం నచ్చింది. ఇది ఎప్పటికైనా వేసుకోవాల్సిన ఇత్తనమే, రైతుకి కావాల్సిన ఇత్తనమే ఇది. ఇప్పుడు ఇది పలుగా స్టేజ్ వచ్చింది కానీ వర్షాలు ఎక్కువైనాయి, మరి ఎంతవరకు పలుకు అనేది తెలియదు. కాయలు మాత్రం 50 నుంచి 70 వరకు ఉన్నాయి మా ఇప్పటికి పొలాల లోపల కాయలు ఎంచితే కూడా. మనం ఈ మొక్కలు చూసుకుంటే దాదాపు 100 పైన ఉంది. అవును, ఈ మేర మొక్కలు చూసుకుంటే 100కు పైన ఉన్నాయి. లోపల ఎంచితే కూడా 50 నుంచి 60, 70 వరకు కాయలు కనబడుతున్నాయి. అంత మించి ఏమన్నా ఉన్నాయి రకాలు ఇక్కడ ఎవరు ఈ రకాలు దాదాపు అంటే మా పక్కల ఒక 10 మంది రైతులు వేసారు. చైతన్య గోల్డ్ అని ఇంకా వేరే రకాలు కానీ వేసారు కానీ ఈ రకం లెక్క కనపడడం లేదు. అవి అవుటికి చాలా తేడా కనపడుతుంది. రైతులు వాళ్ళే అంటారు మీది బాగుంది, ఈ ఇత్తనము బాగుంది, మా విదేశీ సరిపోయేదని ఇప్పుడు అనుకుంటున్నారు. సరే ఇప్పుడు వర్షానికి ఒకవేళ కాయలు మురిగిపోవచ్చు, రాలిపోవచ్చు. కొంచెం మాది మడికట్ల పొలం, ఇది వర్షానికి పండినదే, నీళ్ళు కట్టిన పొలం అయితే కాదు. ఇప్పుడు పత్తి తీసేసి మొక్కతో వేసుకుందాం అనే ఉద్దేశంతో మేము, ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి. సరే పత్తి కన్నా మంచి పండిందంటే మాత్రం తేలిక కూడా దాదాపు అంటే మాకు ఇది బాగానే వచ్చేటట్టు కనబడుతుంది. మీకైతే హ్యాపీ కదా? హ్యాపీ అండి, సంతోషంగా ఉన్నాము. చేను కూడా రోజు చేనుకు వచ్చిపోదాం అనే ఉద్దేశం అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ గా ఉంది. ధన్యవాదాలు.